ఏసీబీ వలలో భారీ తిమింగలం. అధికారులకు చిక్కిన రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ కిషన్. రిజిస్ట్రేషన్ విలువ ప్రకారమే 12,70,00,000గా గుర్తింపు. బహిరంగ మార్కెట్లో వందల కోట్లు దాటుతుందని అంచనా. తెలంగాణ అవినీతి నిరోధక శాఖ వలలో ఒక భారీ తిమింగలం పడింది అని చెప్పచ్చు. రవాణా శాఖలో పనిచేస్తూ అక్రమార్జనలో ఆరితేరిన రవాణా శాఖ మహబూబ్ నగర్ డిప్యూటీ కమిషనర్ కిషన్ను ఏసీబీ పట్టుకుంది. సికింద్రాబాద్ ఓల్డ్ బోయిన్పల్లి రాజరాజేశ్వరిలో కిషన్ ఇంటితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 11 ప్రాంతాల్లో ఏసీబీ హైదరాబాద్ రేంజ్ 2 డిఎస్పీ శ్రీధర్ నేతృత్వంలోని బృందాలు ఏకకాలంలో 12 చోట్ల దాడులు నిర్వహించింది. దీంతో నగలతో పాటు ఆస్తుల కీలక దస్త్రాలు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్తో పాటు మహబూబ్ నగర్, నిజామాబాద్, సంగారెడ్డి జిల్లాలో ఆయన బంధువులు, సన్నిహితుల ఇళ్లలో నిర్వహించిన సోదాల్లో మొత్తం 12,72,00,000 విలువైన స్థిర చరాస్తులు లభ్యమయ్యాయని, బహిరంగ మార్కెట్లో వీటి విలువ దాదాపు 200 కోట్లపై దాటుతుందనేసి అంచనా వేస్తున్నారు. తెలంగాణ ఏసీబీ చరిత్రలో ఇంత భారీ మొత్తంలో పట్టుబడ్డ ఆస్తులు బహిర్గతం కావడం ఇదే తొలిసారి. ఆ మధ్య నీటిపారుదల శాఖ ఇంజనీర్లు అక్రమాస్త ఏసీబీ గుర్తించిన వాటన్నిటికంటే కిషన్ ఆస్తిపాస్తులే అధికమని ఏసీబీ అంచనా వేస్తుంది. మంగళవారం సోదాలు ముగిసిన అనంతరం ఆదాయానికి మించి ఆస్తుల కేసులో కిషన్ రెడ్డిని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కు తరలించారు. సోదాల సందర్భంగా నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఏసీబీ అధికారులు మంగళవారం ఉదయమే బోయిన్పల్లిలోని కిషన్ ఇంటి తలుపు తట్టారు. విశ్వసనీయ సమాచారం ప్రకారము ఆ సమయంలో కిషన్ కొంతసేపు స్నానాల గదిలోనే ఉండిపోయారు. ఆయన బయటికి వచ్చాక సోదాలు ప్రారంభించగా ఆస్తుల పత్రాలు అవి లభ్యం కాకపోవడంతో ఏసీ అధికారులకు అనుమానం వచ్చి లోతుగా ఆరా తీశారు. కిషన్ సెల్ ఫోన్లో బంగారు ఆభరణాలకు సంబంధించిన ఓ పత్రం లభ్యమైంది. అది సికింద్రాబాద్లోని పాట్ మార్కెట్లోని ఓ దుకాణం కావడంతో ఆ దుకాణంలో విచారించారు. కిషన్ ముందు రోజే బంగారు ఆభరణాలన్నీ తన దుకాణానికి తెచ్చి అప్పగించారని ఆ వ్యాపారి చెప్పడంతో ఏసీబీ అధికారులకు ఆ నగలను అప్పగించాడు ఆ దుకాణందారు యజమాని. అలాగే ముందు రోజు రాత్రే ఓ బంధువు ఇంటికి వెళ్లి ఆస్తి పత్రాలను, తన బంధువు ఇంట్లో కొన్ని పత్రాలు దాచినట్టు, మరికొన్ని పత్రాలను తన స్నేహితుడి ఇంట్లో దాచినట్టు విచారణలో ఒప్పుకున్నాడు. వాటిని పత్రాలను తెప్పించి ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఈ అక్రమ తిమింగిలం ఏసీబీ పట్టుబడ్డ రవాణా శాఖలోని భారీ తిమింగలం 1994లో అసిస్టెంట్ వెహికల్ ఇన్స్పెక్టర్గా రవాణా శాఖలో అడిపెట్టిన కిషన్పై ఆది నుంచి ఆరోపణలు ఉన్నాయి. బోధన్లో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్గా పనిచేశారు. అక్కడే మద్నూరులో చెక్పోస్ట్ పర్యవేక్షణ బాధ్యతలు నిర్వర్తించారు. నిజామాబాద్లో ఎంబీఐగా పనిచేశారు. తాజా సోదాల్లో నిజామాబాద్లోని అక్రమాస్తులు భారీగా బహిర్గతమయ్యాయి. తొలినాళ్లలో వాటిని ఇక్కడ పనిచేసిన టైంలోనే కూడబెట్టినట్లు బహిర్గతమైంది. అనంతరం మేడ్చల్, మెహదీపట్నం ఆర్డీఓ పనిచేసి పదోన్నతి పొందిన కిషన్ ఏడాది కిందటే మహబూబ్ నగర్ డిప్యూటీ కమిషనర్గా వెళ్లారు. ఈ భారీ తిమింగలం యొక్క గుర్తించిన ఆస్తులు ఏసీబీ ప్రకటించిన ఆస్తుల వివరాల ప్రకారం నిజామాబాద్లో ఒక ప్రముఖ లగ్జరీ హోటల్లో 50% వాటా ఉందని ఇతని పేరు మీదనే ఉన్నట్టు తెలుస్తుంది. నిజామాబాద్లో ప్రముఖ ఫర్నిచర్ దుకాణం నడుస్తున్న 3,000 చదరపు అడుగుల స్థలం కిషన్ది. నిజామాబాద్లోని అశోక టౌన్షిప్లో 2 ప్లాట్లు పొంది ఉన్నాడు. సంగారెడ్డి జిల్లా నిజాంపేట రెవెన్యూ పరిధిలో 31 ఎకరాల వ్యవసాయ భూమి, నిజాంపేట మండలంలోని 4,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో పౌలీ హౌస్, అది కూడా స్థిరాస్తి కూడా కిషన్దేనని గుర్తించిన ఏసీబీ అధికారులు. మరియు నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలో 10 ఎకరాల వాణిజ్య స్థలం ఈ కిషన్దేనని ఏసీబీ అధికారులు వెల్లడించారు. మరియు బ్యాంక్ అకౌంట్లో 1,37,00,000 నగదు బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నట్టు గుర్తించారు. అలాగే కిలో బంగారు ఆభరణాలు, ఒక హోండా సిటీ కారు, మరొకటి ఇన్నోవా క్రిస్టా కారు కూడా కిషన్దేనని గుర్తించి ఈ ఆస్తులను సీజ్ చేసి ఏసీబీ డిప్యూటీ రవాణా అధికారి అయిన కిషన్ని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు.